కాంగ్రెస్ మంత్రులు 5,000 కోట్లు మింగిర్రు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన విషయం అండి. తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, కాంగ్రెస్ మంత్రులు ఎంత తిన్నారన్నా? 5,000 కోట్లు మింగిర్రు. ఎవరు చెప్తున్నది ఇది? నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఏం వ్యాఖ్యలు చేసిండు చూడురి. రైతు బంధు పైసలు వాళ్ళే తిన్నారు. పొంగులేటికి 2,000 కోట్లు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 3,000 కోట్లు సంచలన ఆరోపణలు చేసిన ఎంపీ అరవింద్. 3,000 కేసీఆర్ ఆ 7,000 కోట్లు ఉంచిండని చెప్పలే. ఇగో దొంగలు పడ్డారు దాంట్లో. ఇగో సాక్ష్యాలు చెప్పిండు. నువ్వు శభాష్ ధర్మపురి అరవింద్ అన్న, నువ్వు హీరోవే తెలంగాణకు. గిట్లా నిజాలు పెట్టు, నీ వెనుక నేను యుద్ధం లెక్క నేనే మొదటి సైనికుడిగా నిలబడతా. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల పైసలు తిన్న పందికొక్కులను గక్కియాలి. ఇక చూడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని నిజాం షుగర్ ఎదుట చెరుకు రైతులతో అరవింద్ మాట్లాడారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ఉంటుందో పోతుందో తెలియదని జోష్యం చెప్పారు. ఖజానా ఖాళీగా ఉందంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారంటూ కూడా విమర్శించిండు ధర్మపురి అరవింద్ అన్న. ఇక అరవింద్ అన్న ఏం చెప్పిండు, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. మంత్రులు ఎన్ని 5,000 కోట్లు తిన్నారట, ఒక్కసారి మాట్లాడదాం. రైతు బంధు కోసం మాజీ సీఎం కేసీఆర్ 7,000 కోట్లు. ఇగో నేను చెప్పలే, 7,000 కోట్ల రూపాయల డబ్బులు సిద్ధం చేస్తే అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 2,000 కోట్లు ఇచ్చిరట, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 3,000 కోట్లు తీసుకున్నారట ఆరోపించారు. ఇక అసెంబ్లీ ఎన్నికలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుమారు 300 కోట్లు ఖర్చు పెడితే అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 కోట్లు తిన్నాడట. ఊరి కొడుక, పేరేమో సూపరు, చేసే పనులన్నో గివి. వారవ్వా, తెలంగాణ ప్రజలారా ఆలోచించురు. ఇప్పుడు ఆలోచించురు తెలంగాణ బిడ్డలారా. దొంగలెవరో దొరలెవరో మీరే ఆలోచించురు. ఇప్పుడు ఏమని చెప్పిర్రు తెలంగాణ బిడ్డలందరికీ? ఇక చూడు, ఇక సీఎం కుర్చీ నీ రేవంత్ రెడ్డి నుంచి కోమటిరెడ్డి లాక్కుంటాడని, కోమటిరెడ్డి తర్వాత అదే కుర్చీలో లాక్కునేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాచుకొని కూర్చున్నారంటూ అరవింద్ విమర్శలు చేశారు. ఇది వాస్తవం. రేవంత్ రెడ్డి నుండి అయితే కోమటిరెడ్డి లాక్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. అక్కడి నుండి ఉత్తమన్నకు కోమటిరెడ్డికి సీఎం కావాలని ఎప్పటి నుంచో కోరుకున్నది. అది మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇదైతే నిజం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. ఇది ఇలా ఉంటే మోడీకి ఇచ్చే పథకాలు తీసుకుంటూ ఆయనకు ఓటు వేయకుంటే నరకానికి పోతారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 14 సీట్లకు పైగా కూడా ఎంపీ సీట్లను గెలుచుకుంటామని అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. ఆ అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, నిధులన్నీ నల్గొండ, ఖమ్మం జిల్లాలకే మళ్లిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ వైఖరిని నిరసిస్తూ ఎంపీ ఎన్నికల తర్వాత కొడంగల్లో దీక్ష చేస్తానంటూ కూడా అరవింద్ అయితే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడ్డది. ఇది కథ. ఎవరెవరు తిన్నారన్నా పైసలు? రైతు బంధు పైసలు రైతులారా ఎవరు తిన్నారు? కాంగ్రెస్ వాళ్ళు తిన్నారు. ఎవరు తిన్నారు? మంత్రులు తిన్నారు. ఇప్పుడు చెప్పుర్రి, ధర్మపురి అరవింద్ అన్న నిజంగా హీరోనే. ఇప్పుడు నువ్వు తెలంగాణలో నాకు తెలిసైతే హీరో. 5,000 కోట్లు మంత్రులు తిన్నారట తెలంగాణ బిడ్డలారా. ఇగో ఒక ఎంపీ గారు చెప్తున్నారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ప్రజల చేత ఎన్నుకోబడిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్తున్నాడు, 5,000 కోట్లు కాంగ్రెస్ వాళ్ళు పందికొక్కులు లెక్క తిన్నారట. దాంట్లో 2,000 కోట్లేమో 3,000 కోట్లు ఈయనకు, ఆయనకి ఇంకో 3,000 కోట్లు, మొత్తం 300 కోట్లు ఖర్చు పెట్టినందుకు 2,000 కోట్లట. కోమటిరెడ్డికి 3,000 కోట్లట. ఎందుకు అంటే ప్రభుత్వం ఉంటుందో ఉండదో అని. ఇక ఆలోచించుర్రి, 5,000 కోట్లు మింగిర్రట. ఇక చెప్పుర్రి, మార్పు 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 పేరుతో వచ్చిన అద్భుతమైన ప్రగతి ఏదైనా ఉన్నదంటే ఇగో ఇన్ని వేల కోట్లు తినడమే. ఇక చెప్పుర్రి తెలంగాణ బిడ్డలారా, ఇక చెప్పుర్రి తెలంగాణ సమాజమా, ఓ నా బిడ్డలారా చెప్పుర్రి. ఇక మీరే ఏం కథ, ఏం జరుగుతున్నది కాంగ్రెస్ అంటే? ఇగో గిట్లా దోసుకుంటుంది. ఇక ఏం చేద్దాం చెప్పుర్రి మీరే. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, 5,000 కోట్లు మింగిరట. ఇక ఏం చేద్దాం వీళ్ళని చెప్పుర్రి. ఉంచుదామా ఇంకా మనం? అవసరమా మనకిల్లు? తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి మీరే ఆలోచించుర్రి.